యొక్క ఈస్టర్ శుభాకాంక్షలు మీకు అందరికీ శిష్యం తెలియపరుస్తుంది. మరి మన పాపాలు తీసివేయడానికి యేసయ్య శరీరధారిగా కన్యాకుమారియమ్మ గర్భమున ధరింపబడి ఆయన మానవుడిగా జన్మించి మన పాపాల కొరకు మళ్ళా ఆయన యొక్క శిలువ గాయాలు పొంది రక్తం సిందించి మన పాపాల కొరకు మరణించి చనిపోయి 3వ దినాన లేచి మరణమును గెలిచాను. మరణమాన్ని ముళ్ళెక్కడని మరణముపై విజయం ఇచ్చి మనలను విముక్తులుగా చేసిన యేసయ్యకి వందనాలు స్తోత్రాలు. మన పాపాలు క్షమించే వారి లోకంలో ఎవరు లేరండి, ఒక్కడే మన దేవుడు. నువ్వు రా బిడ్డ, నీ పాపాన్ని నేను క్షమిస్తాను. పాపాన్ని ద్వేషించి మరి యొక్క పాపులను ప్రేమించే దేవుడు కాబట్టి పాపరహితుడుగా మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి దినాన్న మరి జయశీలుడుగా సమాధుల నుండి లేచిన వారు యేసయ్య. ఎందుకు లేచారంటే సమాజంలో నశించిపోతున్న వారిని రక్షించడానికి, మరి వారిని మరి యొక్క రాజ్యవారసులుగా చేసుకోవడానికి ఆయన మరి ఎంతగానో ఆశపడుతున్నాడు. మరి అలాంటి వారికి మనము మరి వాక్యము బోధించి మరి అలాంటి వారిని దేవుని యొక్క సన్నిధికి మనము తీసుకురావాలని ఆయన ఆశపడుతున్నాడు. మనం రక్షణ పొందితే కాదు, మరి పాప మరణమును నిరర్ధకం చేసాను ఆయన. యేసుక్రీస్తు పాపమును తీసివేయగల దేవుడు. మరి ఆ యొక్క ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయు శక్తి మరి దేవునికి మాత్రమే ఉంది. అదే ఆ యొక్క పునరుత్థాన దినము ఈ దినము. కాబట్టి మనము దేవుని ఎరిగి దేవుని కనుగొని దేవుని యొక్క పాదాల యొద్దకు వెళ్ళి మనం ఇంకా పాపంలో జీవిస్తున్నామేమో, పాపలోకంలో నిండిపోయి ఉన్నామేమో, పాపపు అలవాట్లతో మన జీవితాన్ని పాడు చేసుకుంటున్నామేమో, మన శరీరాన్ని పాడు చేసుకుంటున్నామేమో, మన సమయాన్ని పాడు చేసుకుంటున్నామేమో. ఎందుకనగా లోకము అంత ఆకర్షణ గల లోకము, ఆ లోకానికి లోబడిపోయి లోకరీతిగా తిరుగుతున్నామేమో. మన నీతిమంతులమని చెప్పుకుంటూ మన నీతి మురుకోకుండా అంటుంది. కాబట్టి ఈ పునరుత్థాన దినాన్న మన కొరకు సమాధిలో నుండి లెగిసిన యేసు ప్రభు పాదాల యొద్దకు వెళ్ళి తిరిగి నూతన జీవితము మరి జీవించాలని మనం ఈ రోజున ఒడంబడిక చేసుకుందాం. ఆ రీతిగా జీవించిన వారిని ఆయన కుమార్తెలుగా కుమారులుగా అంగీకరించి ఆయన నిత్యరాజ్యానికి వారసులుగా చేసుకుంటాడు. ఇలాంటి కృప మరి నశించిపోయిన మరి యొక్క బిడ్డలందరికీ మరి కలగాలని, మారు మనసు కలగాలని ప్రార్థిస్తూ ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించుగాక. ఆమేన్.